హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్‌కి స్వాగతం. ముందుగా మిత్రులందరికీ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మనం అన్ని రకాల పోటీ పరీక్షలకు, అలాగే ముఖ్యంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కి ఉపయోగపడే విధంగా జియోగ్రఫీకి సంబంధించి చాప్టర్ వైస్ ఎంసీక్యూస్‌ను చేయడం జరుగుతుంది. సో, మరి ఈరోజు వీడియోలో మొదటి చాప్టర్ అయినటువంటి విశ్వం సౌర కుటుంబానికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్‌ను డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మొదటి చాప్టర్‌కి సంబంధించిన ఎంసీక్యూస్‌ను డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే మిత్రులారా, నేను ప్రశ్న చదివిన తర్వాత దాని యొక్క సమాధానాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో, మీరు మాత్రం ప్రశ్న చదివిన తర్వాత వీడియోని ఒకసారి పాజ్ చేసి మీ యొక్క సమాధానాన్ని కూడా గుర్తించినట్లయితే మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు అన్నటువంటి మూల్యాంకనం చేసుకోవడం జరుగుతుంది. మీ యొక్క సమాధానాన్ని గుర్తించిన తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విశ్వం అంటే ఏమిటి? దీనికి సమాధానం సి. గెలాక్సీలు, నక్షత్రాలు, ధూళి, శక్తి కలయికనే విశ్వంగా పేర్కొనడం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ విశ్వ అధ్యయన శాస్త్రం అంటే ఏమిటి? అంటే విశ్వ అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? దీనికి సమాధానం కాస్మాలజీ. సో, విశ్వ అధ్యయన శాస్త్రాన్ని కాస్మాలజీ అంటాం. అలా కాకుండా గ్రహాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాం అంటే ఖగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం అని అంటాం. కాస్మాలజీ అనే పదాన్ని ఎవరు ప్రచారం చేశారు? కాస్మాలజీ అనే ఒక పదాన్ని ఎవరు ప్రచారం చేశారంటే ఎడ్విన్ హబుల్. ఎడ్విన్ హబుల్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క పదాన్ని ప్రచారం చేయడం అనేది జరిగింది. ఫోర్త్ వన్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు జార్జ్ లైమెట్రే. సో, జార్జ్ లైమెట్రే అనే శాస్త్రవేత్త ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ విశ్వం వయసు సుమారు ఎంత? విశ్వం యొక్క వయసు ఎంత? అంటే మనం చూడగానే ఫస్ట్ మనం 4.5 అని పెట్టే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇది రాంగ్ ఫ్రెండ్స్. ఇది భూమి యొక్క వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలు అనేది. మరి విశ్వం యొక్క వయసు ఎంత అంటే ఆప్షన్ సి ఫ్రెండ్స్. 13 బిలియన్ సంవత్సరాలు, 13.8 బిలియన్ సంవత్సరాలు విశ్వం వయసుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సింగులారిటీ అంటే ఏమిటి? సింగులారిటీ అంటే ఏమిటి? ఈ సింగులారిటీ అనే పదం మన బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించింది ఫ్రెండ్స్. ఇందులో సింగులారిటీ అంటే ఏంటంటే ఫస్ట్ స్టేజ్ అని అర్థం. ఫస్ట్ స్టేజ్ అంటే ప్రారంభ స్థితి. విశ్వం యొక్క ప్రారంభ స్థితినే సింగులారిటీ అని అంటారు. నెక్స్ట్ వన్ రెడ్ షిఫ్ట్‌ను ఎవరు కనుక్కున్నారు? దీనికి సమాధానం ఎడ్విన్ హబుల్. దీనికి సమాధానం ఎడ్విన్ హబుల్. ఈ రెడ్ షిఫ్ట్ అనేది దేనికి సంబంధించిందంటే బిగ్ బ్యాంగ్ థియరీని బిగ్ బ్యాంగ్ థియరీ అని ఉన్నటువంటి ఫస్ట్ స్టేజ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పడం జరిగిందనమాట. సో, ఎడ్విన్ హబుల్ అనే ఆయన ఈ రెడ్ షిఫ్ట్‌ను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్ విశ్వం విస్తరిస్తుంది అని సూచించే ఆధారం ఏమిటి? సేమ్ ఇదే ఫ్రెండ్స్. విశ్వం విస్తరిస్తుందంటే ఎక్స్పాండ్ అవుతుందని ఎవరు చెప్పారు? ఎడ్విన్ హబుల్. సో, దాన్ని ఏమంటామంటే రెడ్ షిఫ్ట్ అని అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ స్టడీ స్టేట్ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఎలా ఉంటుంది? దీనికి సమాధానం సి. మార్పు ఉండదు. ఎటువంటి మార్పు కూడా ఉండదు. ఫ్రెండ్స్, విశ్వానికి సంబంధించి ముఖ్యంగా 3 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి బిగ్ బ్యాంగ్ థియరీ, సెకండ్ వన్ పల్సేటింగ్ థియరీ, థర్డ్ వన్ స్టడీ స్టేట్ థియరీ. సో, దీని ప్రకారము ఎటువంటి మార్పు ఉండదు. నెక్స్ట్ వన్ పల్సేటింగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఎలా ఉంటుంది? దీని ప్రకారం అంటే ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఎలా ఉంటుందంటే సంకోచ, వ్యాకోచంలా ఉంటుంది ఫ్రెండ్స్. వ్యాకోచించినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అని అంటాము. సంకోచించినప్పుడు క్రంచ్ అని అంటాం. సో, విశ్వం అనేది వ్యాకోచిస్తుంది, సంకోచిస్తుందని ఈ పల్సేటింగ్ సిద్ధాంతం చెప్పడం జరుగుతుంది. సో, మరి దీనికి సమాధానం ఏంటంటే విస్తరణ మరియు కుదింపు అంటే ఎక్స్పాండ్ అండ్ క్రంచ్. నెక్స్ట్ వన్ గెలాక్సీ అంటే ఏమిటి? గెలాక్సీ అంటే ఏమిటి? దీనికి సమాధానం నక్షత్రాల సమూహం. నక్షత్రాల యొక్క సముదాయాన్నే గెలాక్సీ అంటాం. అంటే ఇప్పుడు మన సౌర కుటుంబం ఒక గెలాక్సీలో ఉంది కదా ఫ్రెండ్స్. పాలపుంత అనే గెలాక్సీలో. సో, ఇలాంటి గెలాక్సీలు చాలా ఉంటాయి విశ్వంలో. సో, గెలాక్సీ అంటే ఏమిటి అంటే నక్షత్రాల సముదాయాన్నే గెలాక్సీ అంటాం. నెక్స్ట్ వన్ గెలాక్సీలు ఎన్ని రకాలు? దీని అర్థం ఏంటంటే గెలాక్సీలు ఎన్ని రకాలంటే ఎన్ని రకాలుగా షేపులను కలిగి ఉంటాయి. ఆకారాలు ఎన్ని ఆకారాలను కలిగి ఉంటాయి గెలాక్సీ అనేది. అంటే దీనికి ఆన్సర్ 3 రకాలు సార్. 3 రకాల ఆకారాలను కలిగి ఉంటాయి గెలాక్సీలు. ఫస్ట్ సర్పిల్, సర్పిల్ ఆకారంలో ఉంటుంది. సెకండ్ వన్ దీర్ఘవృత్తాకారంలో ఎలిప్టికల్ అంటాం. సో, దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. థర్డ్ వన్ ఆకారం లేనటువంటి గెలాక్సీలు కూడా ఉంటాయి. సో,
సో ఈ 3 రకాలుగా గెలాక్సీలు ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మిల్కీ వే గెలాక్సీ ఆకారం ఏమిటి? మిల్కీ వే ఇప్పుడే చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఆకాశగంగ, ఆకాశగంగ అన్న, మిల్కీ వే అన్న, మన యొక్క పాలపుంత అన్న మన యొక్క గెలాక్సీ యొక్క పేరు. సో మన సౌర కుటుంబం ఇదే గెలాక్సీలో ఉంది, మిల్కీ వేలో ఉంది. సో దీని యొక్క ఆకారం ఏమిటి అంటున్నారు. సో మనం చెప్పుకున్నాం గెలాక్సీలు అనేవి మూడు ఆకారాలను కలిగి ఉంటుంది. ఒకటి సర్పిలాకారం, 2 ఎలిప్టికల్, 3 ఇర్రెగ్యులర్. సో ఈ మిల్కీ వే అనేది మనకి సర్పిలాకారంలో ఉంది ఫ్రెండ్స్. అంటే మన యొక్క మిల్కీ వే అనేది ఇలా సర్పిలాకారంలో ఉండటం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మన సౌర కుటుంబం గెలాక్సీ గెలాక్సీ యొక్క కేంద్రం నుండి ఎంత దూరంలో ఉంది? అంటే మన సౌర కుటుంబం ఇక్కడ ఉందనుకుంటే, ఈ గెలాక్సీ యొక్క కేంద్రం ఇది అనుకుంటే, ఈ కేంద్రం నుండి మన సౌర కుటుంబానికి ఎంత దూరం అని అడగటం జరుగుతుంది. సో మరి దీని యొక్క ఆన్సర్ ఏంటంటే 27,000 కాంతి సంవత్సరాలు ఫ్రెండ్స్. మొత్తం ఇది గెలాక్సీ అనుకుంటే, ఈ గెలాక్సీ యొక్క కేంద్రం నుండి మన సౌర కుటుంబానికి గల దూరం ఎంత అంటే 27,000 కాంతి సంవత్సరాలు. మనకి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏది? దీని అర్థం ఏంటంటే, మన గెలాక్సీ అంటే మనం ఉన్నటువంటి గెలాక్సీ ఏంటి? పాలపుంత. సో ఈ పాలపుంతకు దగ్గరలో ఉన్నటువంటి మరో గెలాక్సీ పేరేంటి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఏమిటి అంటే ఆన్సరు ఆండ్రోమెడా. మన గెలాక్సీకి అంటే పాలపుంత అనే మన గెలాక్సీకి ఆండ్రోమెడా అన్నటువంటి మరొక గెలాక్సీ దగ్గరలో ఉంది. ఎంత దగ్గరలో ఉంది అంటే 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్, నక్షత్రాల జీవిత చక్రం ఏ దశతో ప్రారంభమవుతుంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించిన ప్రశ్న ఫ్రెండ్స్. నక్షత్రాల జీవిత చక్రం ఏ దశతో ప్రారంభమవుతుంది? ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మనకి జీవిత చక్రం ఉన్నట్లే నక్షత్రాలకు కూడా జీవిత చక్రం ఉంది ఫ్రెండ్స్. అది ఎన్ని రకాలుగా ఉంటుందంటే, ఫస్ట్ వన్ ప్రారంభ దశ, సెకండ్ వన్ యవనం దశ, థర్డ్ వన్ వృద్ధాప్య దశ, ఫోర్త్ వన్ మరణం. సో ఈ విధంగా నక్షత్రం పుట్టిన దగ్గర నుంచి ప్రారంభ దశ, యవన దశ, వృద్ధ దశ, మరణం 4 దశలు ఉండటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో మొదటి దశని ఏమంటారు అని, ఏ ఏ దశతో ప్రారంభమవుతుందంటే మొదటి దశ ఏ దశ అని అర్థం. సో దాన్ని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దీనికి సమాధానం ప్రోటోస్టార్ ఫ్రెండ్స్. మొదటి దశలో ఉన్నటువంటి నక్షత్రాన్ని ఏమంటారంటే ప్రోటోస్టార్ అని అంటారు. నక్షత్రాల జననం ఎక్కడ జరుగుతుంది? చెప్పుకున్నాం కదా 4 దశల్లో మొదటి దశలో జరుగుతుంది. సో అది ఎక్కడ అంటే నెబ్యులా. సో నెబ్యులాలో నక్షత్రాల జననం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రోటోస్టార్లో ఏ శక్తి పనిచేస్తుంది? మొదటి దశ అయినటువంటి ప్రోటోస్టార్లో ఏ శక్తి పనిచేస్తుందంటే గురుత్వాకర్షణ శక్తి ఫ్రెండ్స్. సో గురుత్వాకర్షణ శక్తి వలన ప్రోటోస్టార్ అనేది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మెయిన్ సీక్వెన్స్ దశలో ఏం జరుగుతుంది? మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, నక్షత్రాలకు 4 దశలు ఉంటాయని. ఇది ప్రారంభ దశ, దీన్నే ప్రోటోస్టార్ అంటాం. సెకండ్ వన్ యవ్వన దశ, దీన్ని ఏమంటాం అంటే మెయిన్ సీక్వెన్స్ స్టేజ్ అని అంటాం. మెయిన్ సీక్వెన్స్ దశ లేదా యవ్వన దశ. ఇందులో ఏం జరుగుతుందంటే న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది ఫ్రెండ్స్. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే పరిపూర్ణమైనటువంటి నక్షత్రం రెండో దశలోనే జరుగుతుంది. నెక్స్ట్ వన్, రెడ్ జైంట్ ఏ దశలో రెడ్ జైంట్ దశలో ఏం జరుగుతుంది? సో రెడ్ జైంట్ దశ అంటే ఏంటో ముందు తెలియాలి. థర్డ్ వన్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్, వృద్ధ దశ అని. దీన్నే రెడ్ జైంట్ దశ అని కూడా అంటారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఈ రెండో దశలో ఉన్న నక్షత్రం అనేది వృద్ధాప్యంలోకి వచ్చి ఎర్రని ముద్దగా మారుతుంది. దాన్నే రెడ్ జైంట్ అని అంటాం ఫ్రెండ్స్. సో ఇది ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే రెడ్ జైంట్ దశలో ఏం జరుగుతుంది అంటే నక్షత్రం ముద్దగా అయ్యి పెద్దదవుతుంది ఫ్రెండ్స్. సో దాని యొక్క శక్తిని కోల్పోయి పెద్దదిగా తయారవుతుంది ఫ్రెండ్స్. తక్కువ భారం ఉన్న నక్షత్రం యొక్క చివరి దశ ఏమిటి? దీనికి సమాధానం వైట్ డార్ఫ్. వైట్ డార్ఫ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, చంద్రశేఖర్ పరిమితి ఎంత? చంద్రశేఖర్ అని ఆయన ఒక శాస్త్రవేత్త. సో ఇతను రెడ్ జెంట్ వైట్ డార్ఫ్గా మారాలన్నా లేదా అది బ్లాక్ హోల్గా మారాలన్నా ఒక పరిమితి ఉంటుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ పరిమితి ఎంత అంటే 1.44 సౌర ద్రవ్యరాశి ఫ్రెండ్స్. భారీ నక్షత్రాలు చివరికి ఏమవుతాయి? దీనికి సమాధానం బ్లాక్ హోల్ లేదా న్యూట్రాన్ స్టార్గా మారుతాయి ఫ్రెండ్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, చంద్రశేఖర్ చెప్పిన విధంగా 1.44 ద్రవ్యరాశికి ఎక్కువగా ఉన్నటువంటి నక్షత్రాలు బ్లాక్ హోల్ లేదా న్యూట్రాన్ స్టార్గా మారుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, బ్లాక్ హోల్ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? దీనికి సమాధానం జాన్ వీలర్. జాన్ వీలర్ అనే శాస్త్రవేత్త ఈ బ్లాక్ హోల్ అన్నటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, డార్క్ మ్యాటర్ ఎంత శాతం? శాతం ఎంత ఉంటుంది డార్క్ మ్యాటర్?
దీనికి ఆన్సర్ 27% ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది పూర్తిగా తెలియాలంటే మన విశ్వంలో మొత్తం విశ్వం అనేది 3 రకాలుగా ఉంటుంది. సో 100% మన విశ్వం అనుకుంటే అందులో 5% వెలుగుతో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకు కనిపించే విశ్వం 5% మాత్రమే. మనకు కనిపించిన విశ్వం అంటే డార్క్ మ్యాటర్ అంటారు. మనకు కనిపించిన విశ్వం 27% ఫ్రెండ్స్. అలాగే మిగతా ఎనర్జీ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీ ఎంత శాతం ఉంటుందంటే 68%. సో ఈ విధంగా మనకి విశ్వం అనేది ఉండడం జరుగుతుంది. అందులో డార్క్ మ్యాటర్ ఎంత అంటే మనకు కనిపించినది 28%. సో డార్క్ ఎనర్జీ ఎంత ఉంటుంది? మిగతాది 68%. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 68%. హిగ్స్ బోసాన్‌ను ఏమని అంటారు? దీనికి సమాధానం దేవకణం. సో దేవకణం అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సూర్యుడి కోర్ ఉష్ణోగ్రత ఎంత? కోర్ అంటే కేంద్రం వద్ద. సూర్యుడి యొక్క కేంద్రం వద్ద ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఎంత అంటే 15 మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 1.5 కోట్ల సెంటీగ్రేడ్స్. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత ఎంత? సూర్యుని ఉపరితలంలో ఉండే ఉష్ణోగ్రత దీనికి సమాధానం 6000 డిగ్రీలు ఫ్రెండ్స్. సూర్యుని కేంద్రం వద్ద అయితే 1.5 కోట్ల డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. సో ఉపరితలం వద్ద అయితే 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండడం జరుగుతుంది. సో లాస్ట్ వన్, ఆదిత్య ఎల్1 మిషన్. సో ఆదిత్య ఎల్1 మిషన్ అనేది ఏ సంస్థకు సంబంధించింది అంటే ఇది మన ఇస్రో ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన విషయమే. ఇస్రోకి సంబంధించినటువంటి సూర్యుని మీద ప్రయోగాలు చేయడానికి ఉపయోగించిన మిషనే ఆదిత్య ఎల్1 మిషన్. ఇది మన ఇస్రో ప్రయోగించడం జరిగింది. సో ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో తదుపరి చాప్టర్ యొక్క ఎంసీక్యూస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే, థ్యాంక్ యూ, ధన్యవాదములు.